ఒక హ్యూమన్ లైఫ్ని, ఎస్పెషల్గా వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ని ఆల్ సబ్జెక్ట్స్కి రిలేట్ చేస్తే ఎలా ఉంటుందో అనిపించింది ఒకసారి. బికాజ్ ఎప్పుడు నేను అది ఆలోచిస్తూ ఉంటాను. సో హియర్ ఈజ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ లాంగ్వేజ్ అండ్ ఆర్ లైఫ్. తెలుగుని తీసుకుందాము, ఇంగ్లీష్ అండ్ హిందీ, ద 3 లాంగ్వేజెస్. తెలుగుని చాలా స్పష్టంగా ప్రతి గ్రామటికల్గా నేర్పిస్తారు కదా. మరి మనం ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు అక్కడ మన భాష, మన పదజాలం ఎలా ఉపయోగించాలి అని నేర్చుకుంటాం కదా. చాలాసార్లు హార్ష్గా మాట్లాడినప్పుడు వర్స్ట్ సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. మనం ఎంత నెమ్మదిగా, ఎంత ప్రేమగా, ఎంత కనికరంతో ఈవెన్ ఇన్ ఎ వర్స్ట్ సిచ్యువేషన్ ఎలా అని చెప్పి నేర్చుకుంటాం. బికాస్ తెలుగులో కూడా గ్రామర్ కానీ, పద్యాలు కానీ, గద్యభాగం పద్యభాగం సరిగ్గా నేర్చుకుంటేనే ముందుకెళ్ళగలుగుతాం కదా. అండ్ సేమ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ అండ్ సాంస్క్రిట్ అనుకోవచ్చు. అండ్ కమింగ్ టు స్పెషల్గా వీటి గురించి మాట్లాడుకుంటే కనుక మ్యాథ్స్, సైన్స్, సోషల్, అందులో మళ్ళీ ఇంకా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా. సో మ్యాథ్స్లో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అని ఉంటాయి కదా. మరి అడిషన్ అని అంటే, సబ్ట్రాక్షన్ అంటే ఏం యాడ్ చేసుకోవాలి మన లైఫ్లో, ఏ ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి, ప్రేమ, త్యాగము అండ్ మంచితనము అని మంచి మంచి గుణాలని మనం యాడ్ చేసుకోవాలి కదా. సబ్ట్రాక్షన్ అంటే మనలో ఉన్న యాంగర్ మేనేజ్మెంట్ని లేదా జలస్ని అండ్ ఏవైతే నెగిటివ్, మనం అది తప్పు అని అనుకునే వాటి అన్నింటినీ కూడా సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఏం మల్టిప్లై చేసుకోవాలి అని అంటే ప్రేమను వృద్ధి చేసుకోవాలి కదా. అండ్ డివిజన్ అని అంటే వేటిని డివైడ్ చేయాలి, ఎలా డివైడ్ చేసుకోవాలి రెస్పాన్సిబిలిటీస్ని చాలా జ్ఞానయుక్తంగా అని నేర్చుకోవచ్చు కదా. ఎంత బాగుంది కదా, నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ సైన్స్ అంటే, సైన్స్లో ప్రతి చర్యకి రియాక్షన్కి, ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది అంటాం కదా. న్యూటన్ థర్డ్ లా ప్రకారంగా చాలా ఉన్నాయి, బట్ ఐ టేక్ దిస్ ఎగ్జాంపుల్. అంటే మనం ఎలా మాట్లాడుతున్నామో, ఫస్ట్ ఆపోజిట్ పర్సన్ గురించి మనం వదిలేయాలి, కానీ మనం ఎలా మాట్లాడుతున్నామో దానికి తగ్గట్టుగా రియాక్షన్ వస్తుంది. సోషల్లో చాలా నేర్చుకోవచ్చండి. మౌంటైన్స్ని, రివర్స్ని మనం చూస్తే ఆ రివర్స్ అలా ఫ్లో అవుతూనే ఉంటాయి కదా. యాక్చువల్గా మేము ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటాము. మనాలి వెళ్ళినప్పుడు వచ్చే దారిలో రివర్ ఫ్లోని ఒక దగ్గర చూసామన్నమాట. సో అక్కడికి వెళ్ళేసినప్పుడు చాలా చల్లగా -3, -2 degrees వాటర్ ఉందన్నమాట. అయినా కూడా చక్కగా ప్రవహిస్తూ వెళ్తూ ఉంది. మనము అండ్ మౌంటైన్స్ అక్కడే ఉంటాయి కదా. ఏ భూకంపాలు రానివ్వండి, ఏమి చాలా వైపరీత్యాలు వచ్చినప్పుడు మాత్రమే అవి కదులుతాయి. కానీ చాలా మట్టుకు అవి మనకి ఏం నేర్పిస్తాయి అంటే ఎలా వర్స్ట్ సిచ్యువేషన్స్లో స్టడీగా ఉండాలి అని నేర్పిస్తాయి. మీకు మీ లైఫ్ని ఒక సబ్జెక్ట్స్ రూపంలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది మీ లైఫ్ మీకు. ఐ హోప్ నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ.